హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే విఘ్నేశ్వర బియ్యం కడుతున్నారనమాట. సో, చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా చాలా వరకు అందరికీ ఉంటుంది ఈ తంతు. సో, పెళ్ళికి ముందు విఘ్నేశ్వర బియ్యం కట్టడం అంటే రాట పాతుతారు. అప్పటి నుంచి పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేయడం అనమాట. యూజువల్లీ ముందు కాలంలో అయితే అది పెట్టాకనే ఎవ్రీథింగ్ చేసేవాళ్ళు. అంటే పెళ్లి బట్టలు కొనడం, శుభలేఖలు, పెళ్ళికి అంటూ ప్రతీదీ కొనేది ఆ రోజు నుంచే స్టార్ట్ చేస్తారు. అది కొంతమందికి ముందొస్తుంది, కొంతమందికి మరీ దగ్గరొస్తుంది. నా పెళ్ళప్పుడు ఒక 1 మంత్ ముందే వచ్చింది. అండ్ చెల్లికి మాత్రం ఒక 1 వీక్ ముందే వచ్చిందనమాట ఎగ్జాక్ట్‌గా. సో, ఆ రోజు శ్రావణ శుక్రవారం అండ్ ఇది కూడా ఒకటే రోజు వచ్చే ముహూర్తాలు. సో, ఆ రోజు మార్నింగ్ హడావిడిగా ఉంది. డాడీ తోరణాలన్నీ కట్టారు అండ్ పిల్లల్ని రెడీ చేసేసాను. అండ్ ఆ రోజు అరౌండ్ 9 చేంజ్‌కో ఏమో ముహూర్తం వచ్చిందనమాట. ఇంక పొద్దున్నే లేచాము. ఇంట్లో మాపింగ్స్, పనులు, పిల్లల్ని రెడీ చేయడం అన్నీ అనమాట. చాలా ఫాస్ట్‌గా అవుతూ ఉన్నాయి. ఒక పక్కన మమ్మీ పూజ కూడా చేస్తున్నారు. ప్రసాదాలు చేస్తున్నారు చూశారు కదా! సో, ఇక్కడ చెల్లయితే రెడీ అయిపోయి ఎవ్రీ శుక్రవారం ఖచ్చితంగా మా ఇంట్లో ఇలా గుమ్మాలకి పసుపు రాసి ముగ్గు పెడతారు. చెల్లికి మ్యాక్సిమం ఆ పని అప్పచెప్పేసాము. నేను పిల్లల్ని రెడీ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ మమ్మీ పూజ చేసుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. పొద్దున్న ముహూర్తాలు వస్తే ఇంట్లో చాలా గందరగోళంగా అసలు చాలా హడావిడిగా ఉంటుంది కదా! అండ్ అందులోనూ శ్రావణ శుక్రవారం అంటే ఇంకా స్పెషల్. చాలామంది అడిగారు కదా, మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోలేదా అని. నాకు అసలు చేసుకునే ఆపర్చునిటీ ఎక్కడా రాలేదండి. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఇదయిందనమాట. అందుకే నేను ఏ వీడియోస్ కానీ ఏమీ పోస్ట్ చేయలేకపోయాను. చాలామంది అడిగారు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నా పోస్ట్ చేయండి అని. బట్ ఒక్కొక్క వారం ఒక్కొక్కటి రావడం, నేను ఊర్లో లేకపోవడం. సో, ఇలా మీరు కమింగ్ వ్లాగ్స్‌లో చూస్తారు. దానివల్ల నేను వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు. జస్ట్ నార్మల్‌గా మమ్మీ కూడా దండం పెట్టేసుకున్నారనమాట. సింపుల్‌గా ప్రసాదాలు అవి వండి, కలశం పెట్టి ఇవన్నీ చేసి చేయలేదు ఈ ఇయర్. అండ్ ఇక్కడ చెల్లి తులసి కోట కూడా రాస్తుందనమాట. దక్షిత్ ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తాడు. అండ్ చెల్లి బొట్లు పెడుతుంటే వాడు కూడా బొట్లు పెడతానని చెల్లి ఎలా పెడుతుందో చూసి పెడుతున్నాడనమాట. అండ్ చెప్పాలండి నిజంగా దక్షిత్‌కి దేవుడి భక్తి చాలా ఎక్కువ అండ్ చాలా ఇంట్రెస్ట్ కూడా. అది చిన్నప్పటి నుంచి మా మమ్మీని చూసి వచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ మా మమ్మీ నేర్పినవన్నీ నేర్చుకుంటాడు. ఇదిగోండి ఈ మధ్య బొట్లు పెట్టడం నేర్చుకున్నాడు. చక్కగా నుదుటి మధ్యలో పెడతాడనమాట. ఏదైనా స్టిక్కర్ అయినా కుంకుమ అయినా సరే బొట్టు పెట్టి అంటే వచ్చి పెడుతూ ఉంటాడు. అండ్ అషి కూడా నేర్చుకుంది పెట్టడం. అండ్ దేవుడు రిలేటెడ్ థింగ్స్‌లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కొత్తవి ఏమన్నా నేర్చుకోవాలన్నా ఒక పాట, దేవుడి పాట 1, 2 సార్లు వింటే నెక్స్ట్ టైం నుంచి పాడేస్తాడు. వాడికి రాకపోతే అట్లీస్ట్ హమ్ చేసేస్తాడనమాట. అంత ఇంట్రెస్ట్. కూర్చొని చక్కగా వింటాడు. చెప్తే మళ్ళీ రిపీట్ చేస్తాడనమాట. రిమైనింగ్‌వి చేసినా చేయకపోయినా అవి చేస్తాడు. అండ్ వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో ఉంటే ఇంక నేను కూడా ఫాస్ట్‌గా వెళ్ళి హెడ్ బాత్ చేసి వచ్చాను. అండ్ ఇంకా అత్తయ్యలు, పిన్నులు వాళ్ళందరూ వస్తారు కదా! సో, వాళ్ళ కోసం టీ పెట్టాననమాట. ఇక్కడ ఆ రోజు సింపుల్‌గా ఈ శారీ మీరు ఆల్రెడీ చూసుంటారు. ఆ రోజు నేను అందుకే వ్లాగ్ మధ్యలోంచి స్టార్ట్ చేశాను. ఎటు కాకుండా మార్నింగ్ అంతా ఈ హడావుల్లో ఉన్నాము. అందుకనే కొంచెం లేట్‌గా స్టార్ట్ చేశాననమాట. బట్ నేను అప్పటికి ఇన్ఫార్మ్ చేయలేదు కాబట్టి ఈ వ్లాగ్స్ సపరేట్‌గా షేర్ చేస్తున్నాను. అండ్ యెస్, విఘ్నేశ్వర బియ్యం కట్టిన తర్వాత పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేయాలి. బట్ సారికకి 1 వీక్ ముందే వచ్చింది. అండ్ ఇప్పుడున్న హడావిడి టైంలో అన్నీ అవ్వవు కాబట్టి మ్యాక్సిమం మా శుభలేఖల సెలెక్షన్ కానీ, పెళ్లి బట్టలు కానీ అన్నీ ముందే కొనేసుకున్నాము. ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంతే ఉన్నారు. ఎందుకంటే అన్నీ అంత ఈజీగా అయిపోవట్లేదు కదా బయట పనులు కూడా. సో, మాకు జస్ట్ ఏమంటారు, శుభలేఖలు పసుపు పెట్టి పంచడం ఒక్కటే విఘ్నేశ్వర బియ్యం కట్టాక చేశాము. మిగిలినవన్నీ ముందే అయిపోయాయి. అండ్ ఇక్కడ విఘ్నేశ్వర బియ్యం కట్టడానికి మాకు వినాయకుడికి ముడుపులా కడతారనమాట. ₹11 చిల్లరేసి కొంచెం బియ్యం ఆ ముహూర్తానికి అది ముడుపులా కట్టి ఉంచుతారు. పెళ్ళయ్యాక 16 రోజులు పండగ తర్వాత ఆ ముడుపుగా కట్టిన బియ్యంతో ప్రసాదం వండి నైవేద్యం పెడతారనమాట. సో, అది విఘ్నేశ్వర బియ్యం కట్టడం అంటే. పెళ్లి రాట కూడా వేస్తారు. అది కింద మీకు చూపిస్తాను. సో, ఇక్కడ దానికోసమే రెడీ చేస్తున్నారు.
పసుపు కొమ్ము ఉంటుంది కదా, అది రోల్కిను రాకెల్కి కట్టాలన్నమాట. ఇక్కడ దక్షిత్ అయితే ఆ రోజు అన్ని పనుల్లోనూ ఇన్వాల్వ్ అయ్యాడు. ఎంత ఇంట్రెస్టింగ్గా ఇన్వాల్వ్ అయ్యాడో భలే ముచ్చటగా అనిపించింది. అండ్ ఈ హరీలో కూడా ఇదంతా వీడియో షూట్ చేస్తూ ఉన్నాను నేనైతే. పెట్టుకో ఓము ఎల్లు లోపలికి వెళ్ళి అత్త ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. లోపలికి వెళ్ళు వెళ్ళు. తెలీదు అనుకుంటా, టైం అయిపోయిందని. ఓం గం గణపతియే నమః. కాదు ఎత్తుకోకూడదు ఇప్పుడు. అండ్ ఇక్కడ ముహూర్తం టైంకి ఇలా మనం ఏదైతే కొత్త క్లాత్ కొని వైట్ది ఎల్లో కలర్ పసుపు అంతా పూసి ఆ తడిపి ఉంచుతాం అనమాట. అందులో 3 గుప్పుళ్ళు పేరెంట్స్ అండ్ వచ్చిన వాళ్ళు కూడా 3 గుప్పుళ్ళు బియ్యం వేస్తారు. దాన్ని 11 రూపాయలు చిల్లర, తాంబూలం, పసుపు గణపతి అన్నీ పెట్టి ముడుపులా కట్టి ఒక డబ్బాలో పెట్టి ఉంచుతాం అనమాట సేఫ్గా. పెళ్ళయ్యాక 16 రోజుల పండుగప్పుడు అది కుక్ చేస్తాము ప్రసాదం అలాగా. అండ్ ఇలా 3 కానీ 5 కానీ వేస్తారు బియ్యం. అందరూ వేశాక ఈ పసుపు గణపతిని ప్రసాదం ఇవన్నీ ఒక బాక్స్లో పెడతారనమాట ముడుపుతో పాటు. ఎందుకంటే బియ్యంతో కలిపితే పాడైపోతాయి కదా బియ్యం, అందుకని చెప్పి సపరేట్గా బాక్స్లో పెట్టి అదంతా ఒక ముడుపులా కడతారనమాట. అండ్ మా హస్బెండ్ అది జరిగిన నెక్స్ట్ డే వచ్చారు. సో ఆ రోజు వచ్చుంటే బాగుండేది అనుకున్నాం, బట్ మేమంతా ముందే టికెట్స్ ప్లాన్ చేసేసుకున్నాము. ఇవన్నీ ఫిక్స్ అవ్వకముందే టికెట్స్ ప్లాన్ చేసుకోవడం వల్ల కొంచెం అంతా క్లమ్జీ అయిపోయిందనమాట. పెళ్ళికి తను బాగా దగ్గర చేసి రావడం అండ్ మేము పెళ్ళి అయ్యాక ఎక్కువ డేస్ స్పెండ్ చేయలేకపోవడం, చాలా హెక్టిక్ అయిపోయాయి డేస్ అన్నీ. సో కొన్నిసార్లు అంతే ఏమో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇదంతా అయిపోయాక ఈ ముడుపు కట్టేశాక అప్పుడు కిందకి వెళ్తామన్నమాట రాట ఇవన్నీ వేయడానికి. డాడీ నువ్వు కూడా తీసుకో. నువ్వు తీసుకున్నావా సరిగ్గా? దక్షి తినొచ్చి సరే అలా పెట్టు, అలా పెట్టు. తాడుందా చూస్తున్నావు అన్నీ ఏం చేస్తున్నారని. బొట్లు కాదు, పల్లెల్లో బియ్యం వేస్తున్నారు. అక్కడ ఉన్నాయి. ఇప్పుడు
ఇది ఆర్చ్ అంట, తాతయ్య ఆర్చ్ తీసుకెళ్తారంట దక్షిత్. చాలామంది నా లిప్స్టిక్ కలెక్షన్ కొన్ని షేర్ చేయండి అని అడిగారు కదా. సో నేను రీసెంట్గా ఈ రెవ్లాన్లో ఒక 3 అండ్ ఇవి యూస్ చేస్తున్నాను. ఇవి పర్చేస్ చేశాను, ఇవి యూస్ చేస్తున్నాను. సో మీకు చూపిస్తాను అవేంటి అని. రెవ్లాన్ మంచి బ్రాండ్, మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇందులో డిఫరెంట్ షేడ్స్ అనమాట. సో ఇందులో షేడ్ నెంబర్ వచ్చేసి 775. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. 775 సూపర్ రెడ్ అనమాట. అండ్ ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి, నేను తీసుకున్న మాత్రం మీతో షేర్ చేస్తున్నా. ఇది 7777 అనమాట, 777. అండ్ ఇది వచ్చేసి 430. సో రెవ్లాన్ బ్రాండ్ మనకి ఎప్పటి నుంచో ఉన్నదే అండ్ చాలా బాగుంటాయి కూడా. సో మేకప్ ప్రొడక్ట్స్ ఏవైనా మంచి బ్రాండ్ యూస్ చేస్తే మనకి బెటర్ అని ఇందులో కొన్ని షేడ్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు అమెజాన్లో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా పర్చేస్ చేయండి. మనకి ఇలా ఓపెన్లో కనిపిస్తుంది, సో దట్ మనం ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మనకు అక్కడ షేడ్ కూడా తెలుస్తుంది కాబట్టి కొంచెం అప్రాక్స్గా తీసుకోవచ్చు అనమాట. చాలా క్రీమీగా ఉంటాయి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లమ్ వాళ్ళది. సో ఇది పెన్సిల్ లాగా ఉంటుంది, బట్ చాలా ఏమంటారు బాగా అనిపించింది నాకు. సో చాలా రివ్యూస్ చూసి తీసుకున్నాను. ఇది మ్యాట్ లిప్స్టిక్ అనమాట. అండ్ షేడ్ నెంబర్ వచ్చేసి 125. పీచ్ ఇయర్ అంట, 125 షేడ్ నెంబరు. సో ఇందులో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి అండ్ నేను తీసుకున్న షేడ్ అయితే ఇది. సో ఇదైతే బాగానే యూస్ చేస్తున్నా, వేసుకున్నట్టే ఉండదు. ఇది వేసుకొని మీకు కావాలంటే దానిపైన లిప్ గ్లాస్ వేసుకోవచ్చు. అండ్ రెనీ బ్రాండ్లో ఇది 02 షేడ్. ఇది ఒక కైండ్ ఆఫ్ పింక్లా ఉంటుంది అనమాట, బాగుంటుంది ఈ షేడ్ కూడా. అండ్ నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇది కొంచెం రెడ్డిష్ షేడ్. 01 అండ్ 02 షేడ్ నెంబర్స్ అయితే. అండ్ నేను లిప్స్టిక్ కలెక్షన్ గురించి అడుగుతున్నారు కాబట్టి కొన్ని మీతో షేర్ చేశాను. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా పర్చేస్ చేయండి. అండ్ ఇంకా అలా అందరూ దండం పెట్టుకొని ఇంకా కిందకి వెళ్ళిపోయామన్నమాట. అండ్ పెళ్ళి హడావిడి దీంతోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా రాట వేశారంటే ఇంకా ఎవ్రీడే ఒక ఫెస్టివల్ లాగా ఇంకా పెళ్ళి వరకు కూడా ఫుల్ హడావిడి ఉంటుంది. అండ్ పెళ్ళికి మనం ఎన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నా సరే ఆ డేస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ డేకి చాలా హెక్టిక్ అయిపోతుంది. అండ్ నేను ఇంత స్ట్రెస్డ్ అవుట్ ఎప్పుడూ అవ్వలేదు. నిజంగా అన్నీ హ్యాండిల్ చేయడం చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. ఆల్రెడీ కొంచెం హెల్త్లో డౌన్ అవ్వడం, అమ్మో సూపర్ స్ట్రెస్ అనిపించింది అన్నీ చూసుకోవడం. అండ్ మా హస్బెండ్ కూడా చాలా దగ్గర చేసి రావడం, పిల్లల్ని చూసుకోవడం. సో ఇట్ వాజ్ సూపర్ స్ట్రెస్ అనమాట. చాలా థింగ్స్ మర్చిపోయాను, ఇప్పటికీ అదే స్ట్రెస్లో ఉన్నాను. అంటే పోస్ట్ డెలివరీ తర్వాత నేను చాలాసార్లు చెప్పాను మెమరీ చాలా తక్కువ పనిచేస్తుంది, గుర్తుండట్లేదు అని చెప్పి. అండ్ నేను ఈ పెళ్ళి ప్రాసెస్లో షాపింగ్స్ కోసం చాలాసార్లు తిరిగాను. అండ్ నాకు బాగా తెలిసిన వాళ్ళు, నేను ఒక 4-5 ఇయర్స్ ముందు కలిసిన పీపుల్ని కూడా సడన్గా వాళ్ళు రోడ్ మీద ఎక్కడైనా కనిపించి మాట్లాడితే వాళ్ళ పేరు వాళ్ళని ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది, కానీ వాళ్ళ పేరు కానీ ఎక్కడ చూశాను అన్నది కానీ రోజంతా ఆలోచిస్తే తప్ప నాకు గుర్తురానంత స్ట్రెస్లో ఉన్నాను నేను నిజంగా. పాపం కొంతమంది అయితే నేను అసలు గుర్తుపట్టలేదు. అనిపించింది అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, నేను కావాలని అంటున్నానేమో అనుకుంటారేమో అని. నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. మా హస్బెండ్కి కాల్ చేసి నా మెమరీ ఏంటి ఇంత ఎలా అయిపోయింది, నాకు ఏంటోలా ఉంది అని. అసలు థింగ్స్ కూడా మల్టిపుల్ థింగ్స్ ఉండడం వల్ల నేను రాసుకుంటే తప్ప గుర్తు రావట్లేదు అనమాట, ఇది చేయాలి అది చేయాలని. చాలా వరకు ఎక్కడ వస్తువు ఎక్కడ ఏం పెట్టానో కూడా గుర్తు రానంత స్టేజ్కి వచ్చేసాను. మళ్ళీ పెళ్ళంతా అయ్యి నార్మల్ అయ్యే వరకు కూడా ఆ స్ట్రెస్ అలానే ఉంది. అండ్ నాకు ఎప్పుడూ అనిపించలేదు నాకు ఒక బ్రదర్ కానీ ఎవరైనా తమ్ముడు కానీ ఉంటే బాగుండు అని. బట్ నేను ఎప్పుడైనా ఇలా అన్ని థింగ్స్ ఇప్పుడు ఇంట్లో పెద్దదాన్ని అయితే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ తెలుసు కాబట్టి నేనే హ్యాండిల్ చేస్తాను. సో అలా ఫుల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు అనుకుంటాను ఒక బ్రదర్ ఉంటే బాగుండేది అన్నీ హ్యాండిల్ చేయడానికి అని అనిపిస్తుంది ఎప్పుడైనా సరే. బట్ నార్మల్ డేస్లో ఎప్పుడూ అనిపించదు అలా ఉంటే బాగుండు అని.
సారిక అది సదురుకో చీర. ఇక్కడ చూశారు కదా, అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 3 గుప్పుల్లాగా పసుపు కొమ్ముల్ని రోట్లో వేస్తారు. వాటిని మనం దంచాలన్నమాట. సో ఇప్పుడు ఏదైతే పసుపు దంచుతామో సో దాన్ని మనం పెళ్లి కూతురు చేసినప్పుడు సారికకి నలుగు పెట్టడానికి యూజ్ చేస్తారు. సో దాన్ని జాగ్రత్తగా ఆ పెళ్లి టైంలో యూజ్ చేసుకుంటారనమాట. అందుకని బాగా దంచాలి దాన్ని. సో ఈ దంపుడు కార్యక్రమంలో చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ. సో ఇదంతా ఇదివరకు రోజుల్లో చాలా బాగుండేది. అంటే బియ్యం దంచడం అన్నీ మిక్సీలో కాకుండా రోట్లోనే దంచుకొని చేసుకునేవాళ్ళు కదా. సో ఇప్పుడు అంతా మిక్సీలు ఇవన్నీ అలవాటు అయిపోయి ఇదంతా ఓన్లీ పెళ్లి టైంలో తప్ప మళ్ళీ దీన్ని యూజ్ చేయం కదా. మా మావి పెట్టిన తిండి బలం అంతా చూపించు. వదిలేకండి, వదిలేసుకుంటారు పట్టుకొని. దక్షిత్ ఏం చేస్తున్నారు? దక్షిత్ కాళ్ళు తేస్తాడు బోటు. దక్షిత్ కాలు చేస్తున్నాడు. స్మైల్ స్మైల్ స్మైల్. హలో డాడీ. సో చూసారు కదా, అలా సందడిగా దంచడం అయితే అయిపోయింది. అంటే పసుపు దంచడం అనమాట. దాని తర్వాత మమ్మీ దీపారాధన కూడా చేస్తున్నారు. అండ్ చేసి కొన్ని ప్రసాదాలు చేశారు కదా, ఇంకా అవి పెట్టి ఆ కార్యక్రమం అయితే కంప్లీట్ అయిందనమాట. అండ్ ఇంకొకటి మమ్మీ నాకు చెప్పారు ఏంటంటే, విఘ్నేష్ బియ్యం కట్టిన రోజున పెళ్ళి రిలేటెడ్ది ఏదో ఒకటి ఆ రోజు ఖచ్చితంగా పర్చేస్ చేయడం మంచిది అని. అంటే ఆ తర్వాత రోజు ఏదొచ్చినా, మంగళవారం వచ్చినా, శుక్రవారం వచ్చినా గమ్మున కొనరు కదా. అందుకని ఆ రోజు అట్లీస్ట్ పసుపు కుంకుమైనా పర్చేస్ చేసుకుంటే ఇంకా ఆ తర్వాత ఏ రోజు వచ్చినా సరే పెళ్ళి రిలేటెడ్ వస్తువులన్నీ కొనుక్కోవచ్చు అన్నట్టు చెప్తారనమాట. సో మోస్ట్లీ బట్టల వరకు షాపింగ్ అయితే అయిపోయాయి కాబట్టి ఇంకా మిగిలినవి కార్డ్స్ ఇవన్నీ కూడా చూసుకున్నాము. అండ్ ఆ తర్వాత ఇంకా కిందంతా అయిపోయాక పైకి వచ్చి తాంబూలం ఇవ్వాలి కదా వచ్చిన వాళ్ళందరికీ. ఓ పక్క మమ్మీ తాంబూలానికి రెడీ చేస్తుంది. అండ్ ఆ రోజు శ్రావణ శుక్రవారం అవడం అందరూ బిజీగా ఉన్నారనమాట. సో అందుకే మా ఫ్యామిలీలో కొంచెం మంది వరకే వచ్చారు. అండ్ ఇక్కడ మార్నింగ్ మమ్మీ ప్రసాదాలు చేశారు కదా, కుడుములు. అండ్ అందరూ ఉన్నారు కాబట్టి ఉప్మా కూడా చేశారు. సో ఉప్మా, కుడుములు అండ్ పరవాన్నం అందరికీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఆ తందంతా అయ్యేటప్పటికి అరౌండ్ 10 దగ్గర అయిపోయింది టైమ్. 9 చిల్లరికి ముహూర్తం అనమాట. ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి టీలని తాగి ఇంకా కాసేపు కూర్చొని, ఏదైనా ఈవెంట్ అయితే నలుగురు వచ్చి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుని ఆ నవ్వులు, ఆ సంతోషంగా ఉండేది ఈవెంట్ అంటే. ఇంక అంతకుమించి ఏముండదని నాకు అనిపిస్తుంది. అవన్నీ గుర్తెచ్చుకుంటే అవన్నీ అయ్యో ఎంత తొందరగా అయిపోయి అనిపించింది. అండ్ ఇక్కడ అందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. అండ్ కొంతమంది వెళ్ళిపోయారు. అండ్ ఇక దక్షిత్ అయితే ఇంక మేము ఫుల్ బిజీలో ఉన్నామని, ఆ రోజు చాలా ఎండగా ఉంది. మీరు మా మొహాలు చూస్తే అర్థమై ఉంటుంది ఆ స్వెట్టింగ్ అదంతా. ఆ ఇసుకలోకి వెళ్ళి ఎండలో ఫుల్గా ఆడేసి తలపైంచి చెమటలు కారిపోతున్నాయి అలా నీళ్ళలాగా. సో ఫుల్ ఎంజాయ్ చేశాడు దక్షిత్ అయితే. అండ్ ఇలా మా
విఘ్నేష్ బియ్యం కట్టడం అండ్ ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఇలా ముగిసిందనమాట. అండ్ మీరందరూ కూడా శ్రావణ మాసం బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ దేవుని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని. ఆ టైంకి ఎక్కడ ఉంటామో తెలీదు. చెల్లికి కుదరలేదనమాట ఈ ఇయర్ చేసుకోవడం. అండ్ ఇద్దరం మంచిగా నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.